నమస్కారం సుధీర్ గారు. నమస్తే అండి. ప్రతి స్టూడెంట్‌కి ఒక అవగాహన అయితే డెఫినిట్‌గా గవర్నమెంట్ జాబ్స్ మీద ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేటువంటి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను. గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు ఏ ఏ విధంగా ఉంటాయి? అండ్ ఓవరాల్‌గా గవర్నమెంట్ నోటిఫికేషన్స్‌లోనే ఈ జాబ్స్‌లోనే ఎన్ని టైప్స్ ఉండే అవకాశం ఉంటుంది? సాధారణంగా ఒక గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్ కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్‌తో కానివ్వండి, ఒక కాలేజ్‌లో నుంచి బయటకొచ్చినప్పుడు స్టూడెంట్‌కి ఫస్ట్ ఐడియా ఉండాలండి. మేజర్‌గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మిస్ అవుతున్న పాయింట్ ఏంటి అనంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అవేర్‌నెస్. స్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం మీరు కూడా పర్సనల్‌గా కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కోండి. గవర్నమెంట్ జాబ్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే గ్రూప్ నోటిఫికేషన్స్, లేకపోతే డిఎస్సి నోటిఫికేషను, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీలు. అవును. ఇవే గవర్నమెంట్ జాబ్స్ అని అనుకుంటారు. ఇవి పట్టుకొని చాలామంది ఏమనుకుంటారు అనంటే, గవర్నమెంట్ జాబ్స్ రెగ్యులర్‌గా రావు, తక్కువే వస్తాయి, వచ్చినా ఎప్పుడుకో వస్తాయి. అంటే దీనిలో చాలా మిత్ కూడా ఉందండి. అంటే మనం ప్రాక్టికల్‌గా కూడా చూస్తూనే ఉన్నాము. అది స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా వాళ్ళకున్నటువంటి 5 ఇయర్, 10 ఇయర్ పీరియడ్‌లో ఒకసారి కానీ లేదా 2 సార్లు కానీ ఇస్తున్నారు నోటిఫికేషన్స్. పెద్ద నోటిఫికేషన్స్ అనేది. అది గ్రూప్ 1, గ్రూప్ 2 అవ్వచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, లేకపోతే డిఎస్సి, టెట్ అవ్వచ్చు, ఇట్లాంటివి. యాజ్ ఎ టీచర్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, అసలు ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఇండియాలో 100కి పైగా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయండి. 100కు పైగా? 100 పోస్టులు కాదండి నేను అంటుంది, 100 నోటిఫికేషన్లకు పైగా ఉన్నాయి. మీరు చెప్తుంటే తెలుస్తుంది. వీటిల్లో చాలా మందికి ఒక 10 నుంచి 15కి తప్ప ఇంకెక్కువ తెలియదండి. జనరల్గా కావాల్సింది ఏంటి అని అంటే, అసలు మనకి ఎలిజిబిలిటీ ఏముంది, మనం ఎన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఉద్యోగాలకు సంబంధించింది. ఇప్పుడు నేను 100కి పైగా అన్నది ఏదైతే ఉందో, ఇందులో ఒక్కటి కూడా ప్రైవేట్ది కాదండి, అన్ని గవర్నమెంట్ జాబ్స్. మేజర్గా గవర్నమెంట్ జాబ్స్లో 3 సెగ్మెంట్స్ మనం మాట్లాడుకోవాలి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, 2 స్టేట్ గవర్నమెంట్, 3 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, పిఎస్యు అంటాం. సో ఈ 3 కూడా గవర్నమెంట్ జాబ్స్ కింద లెక్కి. ఓకే. అంటే ఇందులో జాబ్ తెచ్చుకోవటానికి ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఒకసారి జాబ్ వచ్చింది అని అంటే సెటిల్. ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేయడానికి ఎవరికి రైట్స్ ఉండవు, మహా అయితే సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇది ఆ జాబ్లోకి వెళ్ళటానికి కష్టపడాలి. ఎందుకంటే మనకి రాజ్యాంగానికి సంబంధించి కాన్స్టిట్యూషనల్గా రూల్స్ కొన్ని ఉన్నాయి, ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చేసేసి రేపొద్దున్న ఎగ్జామ్ పెట్టేస్తామంటే కుదరదండి. నోటిఫికేషన్ ఇవ్వాలి, దానికి మినిమం టైం పీరియడ్ ఇచ్చి ఆ తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ పెట్టాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే ఫేజ్ 1 ఇట్లాంటివి. అది క్వాలిఫై అయిన తర్వాత ఇంకొక టెస్ట్, మెయిన్స్ ఎగ్జాము, లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అనో ఇట్లాంటిది. ఆ తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇది ప్రతి దానికి కూడా మినిమం టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. సో అన్లైక్ ప్రైవేట్ జాబ్స్ లాగా, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అని అనుకోండి, ఇవాళ డ్రైవ్ ఉంది అని అనుకుంటే కరెక్ట్గా మన అదృష్టం బాగుండి వాళ్ళకి వేకెన్సీ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే జస్ట్ నెక్స్ట్ మండేనే మనం జాయిన్ అయిపోవచ్చు. అవును, స్పీడ్గా అయిపోతూ ఉంటుంది. బట్ పబ్లిక్ సెక్టర్ జాబ్స్ లేదా గవర్నమెంట్ జాబ్స్కి వచ్చినట్లయితే కనుక కాన్స్టిట్యూషనల్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి కంపల్సరీగా. సో ఇట్లాంటివి అసలు ఏమేమి ఎగ్జామ్లు ఉన్నాయనేది తెలియాలి. సో దీనిలో మనకి మేజర్గా ఉండేటటువంటివి అంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అవి నేను చెప్తాను. బట్ ఫస్ట్ పిఎస్యూస్లో ఎక్కువ ఉంటాయండి. పిఎస్యూస్లో మాట్లాడితే జనరల్గా అందరికీ తెలిసింది ఏంటి అని అంటే, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ, అది ఏపీ అవ్వచ్చు లేదా తెలంగాణ అవ్వచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 ఎగ్జామ్లు. దీంతోపాటు ఎస్ఐకి, కానిస్టేబుల్కి సపరేట్గా పెడతారు. తర్వాత టెట్, డిఎస్సి పెడతారు. దీంతోపాటు పంచాయతీ సెక్రటరీలు పెడతారు. ఇవి కాకుండా స్టేట్లో ఉన్నటువంటి కోర్టులు ఉన్నాయి. అది హైకోర్టుకి సంబంధించి ఒక టెస్ట్ ఉంటుంది, క్లర్క్కి జాబ్ అండి, హైకోర్టులో ఉండేటటువంటి క్లర్క్ జాబ్. తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులో ఉండేటటువంటి క్లర్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను 10 చెప్పాను ఇక్కడ. అవును, ఏపీ స్టేట్కి సంబంధించి 10 చెప్పాను. సేమ్ ఇవే తెలంగాణ స్టేట్లో కూడా ఉంటాయి. ఓకే. ఇవి కాకుండా మళ్ళీ నేను టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డులో కానీ,
రూరల్ డెవలప్మెంట్లో కానివ్వండి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో కానివ్వండి, ఇటువైపు ఇంకా వెళ్ళాల. అవును. ఎందుకంటే అందులో టెక్నికల్కి సంబంధించినటువంటి ఏమన్నా ఉంటాయేమో. అవును. అట్ ద సేమ్ టైం ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీలో, తర్వాత టీఎస్ఆర్టీసీలో దీనికి సంబంధించి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఉమ్. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ వీటికి సంబంధించి ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్ట్ ఉంటుంది. ఓకే. వీటిలోనే డ్రైవరు, తర్వాత కండక్టరు, తర్వాత మెకానిక్, వెల్డింగ్ సంబంధించినటువంటి వెల్డర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయండి. అవి కూడా నేను ఇంక్లూడ్ చేయడం లేదు. ఉమ్. ఓన్లీ ట్రాఫిక్ సూపర్వైజర్ ఇంతవరకే నేను కన్సిడర్ చేస్తున్నాం. ఇవి కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ టీఎస్ఆర్టీసీ. అవును. సో ఇప్పటికే మనకి 24 వచ్చినాయి ఏపీకి, తర్వాత తెలంగాణ స్టేట్కి సంబంధించి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడినట్లయితే, సెంట్రల్ గవర్నమెంట్లో మనకి మేజర్గా వచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండి, అది ఫారిన్ మినిస్ట్రీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవ్రీ మినిస్ట్రీ, ఇండస్ట్రీస్ మినిస్ట్రీ, తర్వాత హోమ్ మినిస్ట్రీకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లో ఉమ్. పోస్టులు అనేవి 4 రకాలుగా డివైడ్ చేస్తారు పే స్కేల్ని బట్టి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, ఇట్లా 4 ఉంటాయి. ఇందులో గ్రూప్ ఏ అనేది హైయెస్ట్ అండి. ఉమ్. ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో ఉండే హైయెస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో అది గ్రూప్ ఏ. ఓకే. దీని రిక్రూట్మెంట్ అనేది సివిల్ సర్వీసెస్ చేస్తుంది. యూపీఎస్సీ బోర్డ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పెట్టి దాని నుంచి రిక్రూట్మెంట్ తీసుకుంటుంది. ఉమ్. సేమ్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఓకే. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు డిఫరెంట్ ఎగ్జామ్స్ పెడతారు. ఇప్పుడు యూపీఎస్సీ పెట్టినప్పుడు సివిల్ సర్వీసెస్లో అందరికీ తెలిసిందే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఎఫ్ఓఎస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దానిలో గ్రూప్ ఏ అంతా కూడా యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేస్తుంది. గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్ చేస్తుంది. ఇందులో చాలా రకాల ఎగ్జామ్స్ ఉన్నాయండి. గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ తోటి సిజిఎల్ ఎగ్జామ్ ఉంటుంది, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ రాయొచ్చు. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్. దీంతోపాటు స్టెనోగ్రాఫ్ ఉంటుంది, ఎంటీఎస్ ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి వాళ్ళే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళే జీడీ కానిస్టేబుల్ అని ఎగ్జామ్ పెడతారు. సో కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్తో పాటుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసేటటువంటి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా వాళ్ళు రాయొచ్చు. దాంతోపాటు ఎస్ఐకి సంబంధించి కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఓకే. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏనండి. దీనితో పాటు బ్యూటిఫుల్ ఇంకొకటి ఏంటి అని అంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి వచ్చేసేటప్పటికి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఉమ్. క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం ఈ ఎగ్జామ్ పెడుతున్నారు. అవును. ఏ మంత్ ఏ డేతో సహా రిలీజ్ చేస్తారండి. అది క్యాలెండర్లో ఏ మంత్ ఏ రోజున ఏ నోటిఫికేషన్ ఇస్తాము, దానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాము, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాము, సో పర్టిక్యులర్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తాము, ఇట్లా ప్రతి పర్టిక్యులర్ డీటెయిలింగ్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రూపంలో ఇస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇది మేజర్ ఇన్స్టిట్యూట్. సెకండ్ది వచ్చేసేటప్పటికి రైల్వే డిపార్ట్మెంట్. ఓకే. ఈ ఇయర్ 2024కి ముందు వరకు రైల్వే డిపార్ట్మెంట్లో జరిగిన ఎగ్జామ్స్ ఒకలా జరిగాయి, ఇప్పటి నుంచి ఇంకొకలా జరిగాయి. ఏ విధంగా అంటారు? ఇంతకు ముందు వరకు ఎలా జరిగింది అంటే, సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటటువంటి రూలింగ్ పార్టీ 5 years ఉంటుందండి. 4 yearsకి ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది. ఆ వచ్చిన ప్రతిసారి లక్షల్లో నోటిఫికేషన్ వచ్చేది. 1,50,000 మందిని తీసుకోవటం, 2 లక్షల మందిని ఇలా తీసుకునేవాళ్ళు. 4 సంవత్సరాలు మీకు తెలుసు, రైల్వే డిపార్ట్మెంట్ అంటే మనకి ఇండియా మొత్తం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని ఏరియాస్ని కవర్ చేసింది. మేజర్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ప్యాసింజర్ ట్రావెలింగ్కి కానివ్వండి, వైడ్లీ స్ప్రెడ్ ఇన్ ఇండియా రైల్వే డిపార్ట్మెంట్ మంది. సో ఈ రైల్వే డిపార్ట్మెంట్లో ఎంతమంది పనిచేస్తూ ఉంటారు, డైరెక్ట్గా మీకు కనపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు, మీకు కనపడకుండా బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది పనిచేస్తారు, ఒకసారి ఇమాజిన్ చేయండి. సంవత్సరానికి ఎంతమంది రిటైర్మెంట్ అవుతూ ఉంటారు, రిటైర్ అయ్యే వాళ్ళే థౌజండ్స్లో ఉంటారు. అలా 4 సంవత్సరాలకు ఒకసారి రిక్రూట్మెంట్ వచ్చింది అని అంటే ఎన్ని లక్షల్లో పోస్టులు క్రియేట్ అవుతున్నాయి.
సో ఇప్పటి వరకు ఏంటి అని అంటే 4 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్ పెట్టేవాళ్ళు రిక్రూట్మెంట్ చేసేది. కానీ ప్రజెంట్ ఇప్పుడు 2024లో ఇప్పటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి అని అంటే ఇక నుంచి ఎవ్రీ ఇయర్ రైల్వే డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిక్రూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఆన్ ఇయర్లీ బేసిస్. అట్ ద సేమ్ టైం ఓకే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎలా అయితే మనకి క్యాలెండర్ ఇచ్చిందో రైల్వే డిపార్ట్మెంట్ కూడా క్యాలెండర్ లాగా రిలీజ్ చేశారు. ఓ వెరీ గుడ్. కాకపోతే రైల్వే డిపార్ట్మెంట్లో డేట్స్ మెన్షన్ చేయలేదు, మంత్ మెన్షన్ చేశారు. ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ ఇస్తాము. సో ఇలా మంత్స్ మెన్షన్ చేసుకుంటూ 2024లో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏఎల్పి ఉంటుంది, అసిస్టెంట్ లోకో పైలట్. దాంతోపాటు టెక్నీషియన్ నోటిఫికేషన్ ఏఎల్పి ఆల్రెడీ వచ్చేసిందండి ఈ ఇయర్ది. నెక్స్ట్ టెక్నీషియన్ జాబ్ కూడా రీసెంట్గా వచ్చింది. దానికి ఇంకా అప్లై చేయాలి అని అనుకుంటే ఎలిజిబిలిటీ మీకు కనుక ఉన్నట్లయితే ఏజ్ ఒకటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే టెక్నీషియన్ పోస్ట్కి ఇప్పుడు మీరు అప్లై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దీంతోపాటు ఎన్టీపీసీ అని ఉంటుందండి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు గ్రూప్ డి కూడా చాలా పెద్ద నోటిఫికేషన్ ఉంటుంది. వీటితో పాటుగా రైల్వే డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ అంటే టెక్నికల్కి సంబంధించి జేఈ నోటిఫికేషన్ వస్తుంది, జూనియర్ ఇంజనీర్స్ అని. అట్ ద సేమ్ టైం రైల్వేలో కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది, ఆర్పిఎఫ్ అని అంటాం. సో పోలీసులు అనే వాళ్ళు మన ఇండియాలో స్టేట్ గవర్నమెంట్లో ఉంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటున్నారు, రైల్వే డిపార్ట్మెంట్లో ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆర్మీ సపరేట్ ఉంటారు. ఆర్మీ రిక్రూట్మెంట్ వేరు, మళ్ళీ అవును, ఆర్మీ రిక్రూట్మెంట్ వేరు. దానిలో కూడా రకరకాల వీళ్ళు ఉంటారు. సిఆర్పిఎఫ్ ఉంటుంది, సిఐఎస్ఎఫ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది. ఇట్లా రకరకాల మన వాళ్ళు స్పెషల్లీ తెలుగు వారు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఎస్ఐ నోటిఫికేషన్ లేకపోతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇంతవరకే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవును, యూనిఫామ్ ఎస్ రెస్పెక్టబుల్ యూనిఫామేనండి, నేను కాదు అని అనట్లేదు. కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటే సేమ్ సిలబస్, మారేది జిఎస్. ఇక్కడేమో స్టేట్కి సంబంధించినవి చదవాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినట్లయితేనేమో ఇండియాకి సంబంధించినటువంటి జిఎస్ చదువుకోవాలి. ఎఫర్ట్ ఇదే, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే బ్రహ్మాండమైన నోటిఫికేషన్లు. మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు నేను రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి 7 నోటిఫికేషన్లు చెప్పానండి. అవును, రైల్వేలో కూడా ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది. వీటన్నిటికీ సిలబస్ ఒకటే, కొంచెం మారుతుంది అంతే. సో ఇప్పటివరకు నేను చెప్పింది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే. వీటిల్లో ముఖ్యంగా పిఎస్యూస్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అని అంటాం. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో మేజర్గా అంటే ఇన్స్టిట్యూషన్ వైజ్ బిగ్గెస్ట్ ఇన్ సైజ్, అంటే ఎక్కువ మంది పనిచేసేది, ఎక్కువ మంది కస్టమర్లు ఉండేది. మన రెగ్యులర్ లైఫ్లో మీకు నాకు మనందరికీ రెగ్యులర్గా మనం ట్రాన్సాక్షన్స్ చేసేది ఏ ఇన్స్టిట్యూషన్స్ వాడుతున్నామో వాటి గురించి మాట్లాడుతున్నాం. మేజర్గా దీనిలో బ్యాంకులు అండి, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్. బ్యాంకు, ఇన్సూరెన్స్ ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో పని వస్తూనే ఉంటుంది మనకి. అవును, ప్రతి మనిషికి. సో బ్యాంకుల్లో రకరకాల బ్యాంకులు ఉన్నాయండి. ఒకటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని అంటాం. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఎగ్జాంపుల్ కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటికి సంబంధించినవి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని ఎందుకు అన్నాము అని అంటే దానిలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండింగ్ ఉంటుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంది దానిలో. సో నేషనలైజ్డ్ బ్యాంక్కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్ప మిగిలిన బ్యాంకులన్నీ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టుకుంటున్నారు. దాని పేరు ఐబిపిఎస్. ఐబిపిఎస్ వాళ్ళు మొత్తం 7 ఎగ్జామ్లు పెడతారండి. ఐబిపిఎస్లోనే మళ్ళీ 2 కేటగిరీలు ఉన్నాయి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ కోసం ఒక ఎగ్జామ్ పెడతారు, తర్వాత ఆర్ఆర్బీస్ అని అంటాం, రూరల్ బ్యాంక్స్. ఎస్, రీజనల్ రూరల్ బ్యాంక్. రీజనల్ అని ఎందుకు అన్నారు అని అంటే ఆర్ఆర్బీస్ ప్రతి స్టేట్కి ఉంటాయండి. సో ఆ పర్టిక్యులర్ స్టేట్లో మాత్రమే ఉంటాయి ఆ బ్యాంకులు. అవును, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని ఉంది, అది ఓన్లీ తెలంగాణలోనే ఉంటుంది. మీరు కర్ణాటకలోనే లేకపోతే ఆంధ్రాలోకి వెళ్తే అవి కనపడవు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇండియా మొత్తం ఉంటాయి. ఇండియానే కాదు, ఓవర్సీస్లో కూడా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమెరికాలో బ్రాంచ్ ఉందండి. సో నేషనలైజ్డ్ బ్యాంక్స్ గవర్నమెంట్ పర్మిషన్ తోటి 2 కంట్రీస్కి ఉన్నటువంటి రిలేషన్స్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ ఇండియన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ చేసేటటువంటివి రూరల్ బ్యాంక్స్.
రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో వీళ్ళ మేజర్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఆ పర్టిక్యులర్ స్టేట్లో ఉన్నటువంటి రైతాంగం, అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారిని అప్లిఫ్ట్ చేయడం కోసం, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం, వాళ్ళకి లోన్లు ఇవ్వటం కోసం రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఐబీపీఎస్ వాళ్ళు నేషనలైజ్డ్ బ్యాంక్స్కి కొన్ని ఎగ్జామ్స్ పెడతారు, రూరల్ బ్యాంక్స్ కొన్ని పెడతారు. ఇందులో మేజర్గా ఉండేది క్లర్క్ పోస్ట్ ఉంటుందండి, పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్పెషలిస్ట్ ఆఫీసర్ అని ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ అంటే బ్యాంకులో మీకు లా ఆఫీసర్ ఉంటారు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు, రాజ్భాష అధికారి ఉంటారు, మార్కెటింగ్ ఉంటారు, హెచ్ఆర్ ఉంటారు. ఇవన్నీ స్పెషలిస్ట్ ఆఫీసర్ కిందకి వస్తాయి. దీంతో పాటుగా రూరల్ బ్యాంక్కి సంబంధించి అగైన్ క్లర్క్ ఎగ్జామ్ ఉంటుంది, పేరు మారుతుంది, అసిస్టెంట్ అంటారు, బట్ జనరల్గా మన లేమెన్ టెర్మినాలజీలో అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. అవును, క్లర్క్కి ఒకటి ఉంటుంది, ఆఫీసర్కి ఒకటి ఉంటుంది, తర్వాత స్కేల్ 1 సపరేట్ ఉంటుంది, స్కేల్ 2 సపరేట్ ఉంటుంది, స్కేల్ 3 సపరేట్ ఉంటుంది. సో ఇందులో ఐబీపీఎస్ వాళ్ళు 7 ఎగ్జామ్లు పెడతారండి. ఓకే. నెక్స్ట్ ఎస్బీఐలో 5 ఎగ్జామ్స్ ఉన్నాయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 ఉన్నాయి. ఒకటి క్లర్క్, రెండోది పిఓ, మూడోది ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్, తర్వాత కొత్తగా వచ్చింది సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అండి, సిబిఓ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్. అంటే సార్ నేను ఫస్ట్ టైం వింటున్నాను. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అని అంటే మిగిలిన బ్యాంకుల్లో అయినా సరే పనిచేసిన వాళ్ళు ఆఫీసర్ క్యాడర్ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే పిఓ కంటే ఎక్కువ సిబిఓ, అది సర్కిల్ బేస్డ్ ఆఫీసర్. ఇది 4వది. నెక్స్ట్ 5థ్ది అప్రెంటిస్, ఎస్బీఐలో అప్రెంటిస్ మొత్తం ఎస్బీఐ వాళ్ళు 5 ఇస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఇవి కాకుండా ఇంతకుముందు నేను చెప్పినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయండి. ఇవి కాకుండా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అంటాం. ప్రతి డిస్ట్రిక్ట్కి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, వాటి నోటిఫికేషన్ సపరేట్గా వస్తాయి. వీటిల్లోనే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్స్ ఉన్నారు అనండి, బీటెక్లో వాళ్ళన్నీ టెక్నికల్ చదివారు, బ్యాంకింగ్కి వచ్చేసేటప్పటికి ఫినాన్స్ ఉంటుంది. సో వాళ్ళు చదివిన దానికి దీనికి సంబంధం ఉండదు, రైట్? సో బ్యాంక్ వాళ్ళకు కూడా డైరెక్ట్గా పిఓ నోటిఫికేషన్ నుంచి రిక్రూట్ చేసుకున్నటువంటి వాళ్ళతోటి వర్క్ ఇమీడియట్గా చేయించుకోవాలి అని అంటే ఆ ప్రొడక్టివిటీ కూడా మ్యాచ్ అవ్వడం లేదు. సో అందుకని బ్యాంక్స్ ఏం చేసినాయి అంటే పీజీడిబిఎఫ్ అని ఇంకో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. పీజీడిబిఎఫ్ అంటే పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఓకే. సో ఇదేంటి అని అంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మీద 1 year పాటు కోచింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ 9 months ఉంటుందండి, 3 semesters అవి. తర్వాత ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా తీసుకెళ్ళి పిఓ జాబ్ ఇస్తున్నారు. ఓకే. అంటే ఇదేంటి అని అంటే రెడీమేడ్ ప్రొడక్ట్. మణిపాల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీతో టైఅప్ అవుతున్నారు, సెలెక్ట్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ని, 1 year ట్రైనింగ్ ఇస్తున్నారు, తర్వాత తీసుకెళ్ళి పిఓ జాబ్ ఇచ్చేస్తున్నారు. ఈ 1 year కోచింగ్ కోసం కొంత డబ్బు కట్టాలి, అది మీ దగ్గర లేకపోయినా బ్యాంక్, ఏ బ్యాంక్కి సెలెక్ట్ అయ్యారో అదే బ్యాంక్ లోన్ ఇస్తుంది ఆల్రెడీ. ఓకే. సో వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్లు కానివ్వండి మొత్తం అంతా ట్రైనింగ్ ఇస్తున్నారు, తర్వాత తీసుకెళ్ళి పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ 1 yearని సర్వీస్ పీరియడ్గా కౌంట్ చేస్తున్నారు. 1 year ట్రైనింగ్ ఇచ్చిందని కూడా సర్వీస్ పీరియడ్గా కౌంట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంతో పాటు పీజీ డిప్లొమా కూడా ఇస్తున్నారు. వెరీ గుడ్. సో ఇట్లా ఎన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ప్రతి బ్యాంకు దీనికి సంబంధించింది ఇస్తుంది. ఇవి కాకుండా ఐడిబిఐ బ్యాంక్ సపరేట్ నోటిఫికేషన్ ఇస్తుంది, రెప్కో బ్యాంక్ ఉంది, దానికి సపరేట్ నోటిఫికేషన్ ఉంది. ఇవి కాకుండా కొత్తగా మనకి 2-3 years బ్యాక్ ఇండియా పోస్ట్ బ్యాంక్ వచ్చిందండి. ఓకే. పోస్ట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో మీరు కావాలంటే ఈ మధ్య పెద్ద పోస్ట్ ఆఫీసులు ఎక్కడన్నా మీ సిటీ కనుక అయినట్లయితే అక్కడికి వెళ్ళండి, దానికి దగ్గరలో మీకు ఇండియా పోస్ట్ బ్యాంక్ కూడా ఉంటుంది. సో పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బ్యాంకింగ్ దీనిలోకి వచ్చేసారు. ఇవి ఉన్నాయి. సో ఇక్కడే దగ్గరగా మీకు 15 నోటిఫికేషన్లు కనపడుతున్నాయండి. ఇవి కాకుండా మేజర్గా అసలు బ్యాంక్ అని అంటే ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ కానివ్వండి, ఎన్బిఎఫ్సి అని అంటాం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, వీటన్నిటిని కంట్రోల్ చేసేది పెద్దన్న ఆర్బీఐ. ఆర్బీఐలో కూడా మనకి ఆర్బీఐ అసిస్టెంట్ ఉంది, ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ కూడా ఉంది, వాటిల్లో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. సో బ్యాంకింగ్లో కనుక మీరు కోఆపరేటివ్ బ్యాంక్స్ తోటి కూడా అన్ని కౌంట్ చేసుకున్నట్లయితే more than 25 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ సపరేట్ నోటిఫికేషన్లేనండి, నేను చెప్పినవి అన్నీ కూడా.
అన్ని ప్రతిదానికి అప్లై చేయాలి. ఎట్లా సార్ అంటే మీ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చండి. వెరీ గుడ్ అండ్ డీటెయిలింగ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్లో మీ జీవితం ఒక్కొక్క సెటిల్డ్ లైఫ్ లాగా చూసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి కోచింగ్ తీసుకొని అవగాహన పెంచుకొని ఒక్కొక్క మంచి నాలెడ్జ్ తోటి, అది కూడా ఒక మంచి కల్చర్ ఉండేటువంటి వాతావరణంలో పిల్లలు మంచిగా అంటే ఎలానంటే ఒక్కొక్క కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నప్పుడు హెల్తీ కాంపిటీషన్, ఒక ఫ్రెండ్షిప్, దాంతోపాటు ఒక విజన్ ఉండేటువంటి స్టూడెంట్స్ తోటి మీ పిల్లల్ని ట్రావెల్ అయ్యేలా చేయాలి అనుకుంటే శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, అండ్ ఆన్లైన్ టెస్టులు కూడా ఉంటాయి. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అలా ఉన్నాయి. థ్యాంక్ యూ.